వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరు, అధికారుల పొంతనలేని సమాధానాలతో మొక్కజొన్న రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మార్కెట్లో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, భూమి యజమాని వచ్చి తమ్ ఇంప్రెషన్ ఇస్తే తప్ప కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు వచ్చి మార్కెట్ను సందర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ఎర్రటి ఎండలో రైతుల గోసను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గన్ని బ్యాగులుంటే లారీలుండవు, లారీలు ఉంటే హమాలీలు ఉండరని, డబ్బులు ఇచ్చిన రైతుల పంటనే లారీలో లోడ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎనుమాముల మార్కెట్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. యాసంగిలో మక్కలు పండించినటువంటి రైతు తిప్పలు పడుతున్నటువంటి సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్ అయినటువంటి ఎనుమాముల మార్కెట్లో ఉన్నాం. రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గత 2 నెలల నుంచి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈసారి ఏదైతే థంబ్ ఇంప్రెషన్ పేరిట రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి ఎనుమాముల మార్కెట్లో ఇప్పటికీ ఈ సిబ్బంది ఇంకా రానటువంటి సందర్భము. ఒకవైపు రైతు, అదేవిధంగా కౌలు రైతు ఇద్దరికీ విభిన్నమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి. ఆరుగాలం కష్టించి పండించినటువంటి రైతులు తమ పంటను అమ్ముకునే విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తీరు. ఈసారి ఏదైతే యాసంగి సీజన్లో ముఖ్యంగా ఈ పత్తి పంట కావచ్చు, ఇతర పంటలు ఏవైతే వేసుకున్నారో ఆ పంటలు మొలకెత్తగా ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తులనంతా పీకి వేసిన తర్వాత మొక్కజొన్న వైపు ప్రత్యామ్నాయ పంటగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కనిపించినటువంటి పరిస్థితి. థంబ్ ఇంప్రెషన్ అనేది ఇప్పుడు రైతాంగానికి తీవ్రమైనటువంటి సవాల్గా మారినటువంటి పరిస్థితి మనం యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పంట కొనుగోళ్లు జరిగేప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే కౌలు రైతు కష్టాలు మరింత దారుణంగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కౌలు రైతు ఎవరి దగ్గర అయితే కౌలుకు తీసుకుంటాడో ఆ రైతు ఇక్కడ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమంది విదేశాల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చి థంబ్ ఇంప్రెషన్ ఇస్తేనే ఆ పంట కొనుగోలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొక్కజొన్నకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఎంఎస్పి రేట్ ఏదైతే ఉంటుందో అది 2400 రూపాయలుగా ఉండేటువంటి సందర్భంలో థంబ్ ఇంప్రెషన్ పెడితే ఆ 2400 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ థంబ్ ఇంప్రెషన్ పెట్టకుంటే ఆ కౌలు రైతు దళారులను ఆశ్రయించాల్సి వస్తుంది. 1600, 1700కు నష్టంతో 1600-1700 రూపాయలకు అమ్ముకున్నట్టయితే దాదాపు 700 నుంచి 800 రూపాయల నష్టానికి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి. దాంతో కౌలు రైతు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భూ యజమాని ఎక్కడున్నాడో వాళ్ళని తీసుకొచ్చే విధంగా వాళ్ళతో ఇక్కడ వరకు సంప్రదింపులు చేసి తీసుకొచ్చి ఆ రోజు పని కాకుంటే మరొక రోజు తీసుకురావడం, ఆ రోజు పని కాకపోతే మరొక రోజు తీసుకురావడం ఇదంతా కూడా రైతుకు, కౌలు రైతుకు మధ్య ఒక విభేదాలను పెంచేటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనతో పాటు ఎనుమాముల మార్కెట్కి వచ్చిన మొక్కజొన్న రైతులు కొంతమంది ఉన్నారు. మనతో పాటు మాట్లాడిద్దాం. ఏంది మీ సమస్య ఏంది? మీరు ఎన్ని ఎకరాలు పండించారు? మీరు రైతా, కౌలు రైతా? ఎట్లున్నాయి బాధలు ఎనుమాముల మార్కెట్కి వచ్చిన తర్వాత? కౌలు రైతే సార్ మొన్న వచ్చి మరిపోయిండు, పోయినదే మునగ పట్టిన మొన్న వచ్చి మరిపోయిండు. మళ్ళీ నిన్న వచ్చిండు, ఇక మళ్ళీ ఇవాళ వచ్చిండు. ఇక 3 రోజులు, ఇప్పుడు 3 రోజులు అయితే వచ్చి మరిపోతాడు. ఇక ఈయన వచ్చినప్పుడు పేపర్ వెళ్తలేదు, పేపర్ వెళ్ళినప్పుడు ఈయన వస్తలేదు. ఇక ఇదే గోస అవుతుంది. మరి ఇవాళ నిన్న మొన్న పెట్టిన కట్టగట్టుకొని బ్యాగులో పెట్టుకొని పోయినా ఆయన ఇంతవరకు రాలే. మునావ్ ఎన్ని ఎకరాలు తీసుకున్నావు? ఎంత పంట పండింది? ఇక్కడికి వచ్చిన తర్వాత థంబ్ ఇంప్రెషన్ కోసం అయితేనేది ఇంకేమి ఇబ్బందులు పడుతున్నావు? గన్ని బ్యాగులు ఉన్నాయా? కాంటాలు అవుతున్నాయా? లారీలు ఉన్నాయా? ఏంది పరిస్థితి? అమ్మాలీల కొరత ఉన్నదా? ఎట్లా ఉన్నది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నావు ఇక్కడ? కాంట ఇవన్నీ తమ్మిగిట్లా ఇవన్నీ అయిపోయినా కాంట అయినాక మళ్ళీ అయిపోతలేవు బత్తాలు. మళ్ళీ డిసెంబర్ వస్తలేడు. డిసెంబర్ మేమన్నా మరి బండ్లు పెట్టుకుని ఆడబెడదామంటే మా బండ్లు పని చేయట, వాళ్ళ బండ్లే కావాలన్నట. వాళ్ళ బండ్లు వస్తలేవు. పైసలు ఇచ్చిన వాళ్ళు పోతాళ్ళు, పైసలు లేని వాళ్ళే అన్నీ ఉంటాయి. అది ఆ గోస. ఇక తంబి పెట్టడం, ఇక ఈయన మునగ పట్టిన ఎక్కడున్నారా? మునగ పట్టినా మొన్న వచ్చింది, నిన్న వచ్చింది. ఇవాళది కూడా తీసుకొచ్చిన. మా పేపర్లోనే బ్యాగ్లో పెట్టుకుని పోయినా ఆయన రాలే ఇంతవరకు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడేటువంటి కౌలు రైతుకు సంబంధించిన భూ యజమాని, మీరు ఎన్ని ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చిండ్రు? మీరు ఎన్ని రోజులు తిరిగిపోతారు? ఎందుకంటే సాధారణంగా థంబ్ ఇంప్రెషన్ అనేది గతంలో ఎప్పుడు లేదు. ఈ థంబ్ ఇంప్రెషన్ మీ పనులకు కూడా ఎట్లాంటి ఆటంకం కలిగిస్తుంది? వాస్తవం చెప్పాలన్నా నా దగ్గర ఇచ్చే మునాబకి ఇచ్చిన. ఇక మునాబకి ఇస్తే నేను మునాబ తీసుకున్నాడు ఆ బాబాయ్. మరి ఇట్లా తంబు పెట్టాలంటే తంబుకు నాకు సంబంధం లేదు నేను అనేది వాస్తవంగా. అంటే లేదు నీ పేర భూమి ఉంటేనే పండించే పంటలకు వెళ్ళి మనం
తమ్ము పెడితే తమ్ము ప్రకారంగా కుంటరాడానంటే నేను నిన్న ఇలా 3 రోజులుగా వచ్చుడైతుంది. ఇది వచ్చేందుకు ఏమున్నా అంటే ఈయన కాలేదు, కాంట కాలేదు, కనీసానికి ఏళ్ళు కూడా పెట్టి కాలేదు. ఇలా తెలుసుకునే పరిస్థితులు అంటే ఈ కాంటలైన వాళ్ళు లారీ రావాలంటే కూడా వాళ్ళకు డబ్బులు ఇస్తేనే లారీ వచ్చి పెట్టి తీసుకునే పరిస్థితులు ఈ 3 రోజుగా నేను చూస్తాను అన్నట్టు. వేరే వాళ్ళు గొడవ పెట్టుకుంటే రైతు గొడవ పెట్టుకుని నిన్న ఆ మా ముగ్గురు ఎవరితో లారీ పంపిస్తా అని చెప్పి డీసీ పంపించకపోతే అని ఆ పంపించే వ్యక్తి వాళ్ళు పెట్టుకున్నాడు. మరి ఆ పంపించిన వ్యక్తి మనకు తెలియదు కానీ మొత్తం అయితే వాళ్ళ ఒక వ్యవస్థ అనేది ఇక్కడ దారుణంగా నడుస్తుంది. వాస్తవం పండించే పంట కంటే వీళ్ళు ఆడ 3 నెలలు తిప్పబడ్డ కంటే ఈ నెలలనే వీళ్ళు 6 నెలలు తిప్పబడ్డ పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకు అమ్ముకోవడానికి ఇబ్బంది ఉన్నది. బయట అమ్ముకుందాం 500-600 కాడికి ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఆడ గిద పరిస్థితి సార్ ఈడ 4 నెలలు అమ్ముకుందాం వీళ్ళైతే వీళ్ళకు అనుకూలంగా ఏం లేదు. వాస్తవం చెప్పాలని కొనడోళ్ళు లేరు, కొనడోళ్ళు ఉంటే అమ్మడోళ్ళు లేనంటే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకు ఇవన్నీ 3 రోజులు మాత్రం నేను కౌలు ఇచ్చిన కాబట్టి పిలిచిన వాటికి 3 రోజులు తిరుగుడు చుట్టూ నేను తిరుగుడు అవుతాను. ఇప్పుడు నేను ఆటో తిరుగుకుంటాను, నా ఆటో అన్న పక్క పెట్టి నేను చుట్టూ 3 రోజులు తిరుగుతాను. ఇలా పరిస్థితి ఇట్లున్నది. ఇలా పరిస్థితి ఇది ఈ ప్రభుత్వంలో ఎట్లున్నా అంటే వాస్తవానికి చెప్పేది పెద్ద ఉన్నా కానీ చేసేది ఏం లేదు. వాస్తవానికి మనం ఏంటంటే నున్న బ్లేడ్ పెట్టుకుని గీక్కోమని బ్లేడ్ ఇచ్చినట్టు మంచిగా నున్న గీక్కుండా వస్తాను. వాస్తవం చెప్పాలంటే మా కౌలు వాళ్ళే ఇంతవరకు ఈ రైతు బంధు గీత వాళ్ళలేదు. 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాల లోపలనే 5 ఎకరాల రూపాయలే వాళ్ళలేదు. 2 ఎకరం 1/2 ఎకరం 30 గుంటలలో ఎకరం లోపలే పడ్డాయి. మిగతా మొత్తం పడలేదు. ఏమన్నా 4గురికి ఇస్తాను వచ్చిన చేసినా ఆర్పాడం బాగా చేస్తాను కానీ మిగతా మొత్తం రాలేదు. వాస్తవం చెప్పాలంటే అది పరిస్థితి. ఇప్పుడు 2 నెలల కానీ కూడా గెలిచిన ఒక్కసారి వచ్చినాయి. ఇక మిగతా ఇంత రాలేదు. రైతు బంధు రాలేదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. మొత్తం అయితే రైతుల మధ్య నీళ్ళగా ముంచి గడకైతే మళ్ళీ నీళ్ళు వేసిన పరిస్థితి ఉంటుంది వీళ్ళది. ఈ కత్తే యూరియా బస్సు దొరకలేదు. ఆఖరికి ఎక్కడో అక్కడ 500-1000 రూపాయలకు పట్టుకొచ్చినా కూడా ఆఖరికి కొనే దిక్కు లేదు ఈ దరిద్రునికి. మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లే, ఎన్ని ఎకరాలు పండించినావు, ఏది పరిస్థితి? నెక్కొండ మండలం ముదిగొండ గ్రామం మాది. ఇప్పుడు తీసుకొచ్చి 5 రోజులు అవుతుంది. 2 ఎకరాలు వేసిన మొక్కజొన్న. 2 ఎకరాల మొక్కజొన్నలు ఇప్పుడు మొన్నటి కంటే మా ఊళ్ళో చెప్పినారంటే లారీ వస్తుంది డీసీఎం వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు మనుషులందరూ. ఆ డీసీఎం రాలే, ఆ లారీ రాలే. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 5 రోజులు ఇక్కడ వేసుకొని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు పిండి బత్తాలు దిగబోతే పిండి బత్తాలు అక్కడ దొరికాయి. పిండి బత్తాలు లైను అక్కడ తమ్మి పెట్టాలి. పిండి బత్తాలు కూడా ఇవన్నీ చేయబట్టి ఖర్చులు చేయబట్టి రోజుకు మేము ఉండబట్టి 5-6 రోజులు అవుతుంది. ఇప్పుడు వీటి గురించి మాత్రం ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా వస్తలేరు, అమాలోళ్ళు కూడా వస్తలేరు. మరి ఎవరు సంబెట్టినా కూడా ఏ మనిషి కూడా వస్తలేరు ఇక్కడికి. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏంది పరిస్థితి? ఎన్మాములకు వచ్చిన తర్వాత ఏమి ఇబ్బందులు పడుతున్నావు? ఎన్ని రోజులకి వెళ్ళి ఇక్కడ తిరిగిపోతాను? ఇక్కడికి వారం అవుతుంది. మక్కలు వేసుకొచ్చిన ముదిగొండ మాది. మక్కలు వేసుకొచ్చిన మన ఆదివారం కాంట పెట్టిళ్ళు. ఈ వారం పొద్దులేవు. ఇచ్చినోడికి తీసినోడికి పెడతా రూపాయి, తిత్త రూపాయి అవుతుంది. కుట్టినోళ్ళకు 5 రూపాయలట, కాంట పెట్టినోడికి పైసలు లేనట. ఈ డివిజన్ దొరుకుతలేవు. కాంట పెట్టి ఇక్కడికి 5 రోజులు ఆలు ఉన్నాయి. కాకపోతే మేము రైతులకు ఈ గోసపడతాను. 4 ఎకరాలు వేసిన 164 బత్తాలు ఆడ ఉన్నాయి. వాళ్ళు వత్తులు లేదు, పోవు లేదు. ఇక తిరుగుతాను పోతాను. ఆడ వ్యవసాయం చేయం. ఆడ వరలు ఉన్నాయి, వరలు కోతకు వచ్చినాయి. ఆడ వానమాపు చూస్తాను. ఇగో ఈ కథలు చెప్తాను. అప్పుడు మీరు చెప్పినట్టు మళ్ళీ ఇంకొక 10 రోజులకు వానాకాలం పంటకు మళ్ళీ సిద్ధం కావాలి. మళ్ళీ ఇక్కడనే ఉంటారు కదా మీరు? మాది నెక్కొండ మండలే. అయితే ఇది ఈ గోసాలు పడతాను. మేము ఏం చేయాలి, ఏం కథ? రైతు అప్పుడు పిండి పద్ధతులకు అప్పుడు గోస అయింది. ఇక ఇప్పుడు ఈ గోస అవుతుంది. ఇక ఇంటికాడ పిల్లలు వెళ్ళిపోవాలి. అప్పులు కట్టి ఇప్పుడు పైసలు అవుతారు. బాగుంటే బాలకేం కట్టాలి. ఇక చేసే కథలు ఇట్లా. అది కథలు ఏం చేయాలి ఎట్లా? ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఎక్కడ మార్కెట్లు చూసినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ మార్కెట్ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద 2వ మార్కెట్ అయినటువంటి ఏడుమాముల మార్కెట్లో కూడా మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది.